ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కలిగే వరం ఆడపిల్ల. అలాంటి ఆడబిడ్డని చులకనగా చూసినా తేలిగ్గా మాట్లాడినా మగాడికి పుట్టగతులుండవని తెలుసుకో. ఆడపిల్ల అనే అదృష్టం కలిగితే మూర్ఖంగా ఆలోచించి ఆ అదృష్టాన్ని కాదనుకున్నాను. నన్ను క్షమించు శ్యామల. సార్, వారసుడు అని కళ్ళు మూసుకుపోయి మాట్లాడిన నాకు కనువిప్పు కలిగించారు. నాకు పుట్టిన ఆడపిల్ల కాదు, నా ఇంటి దేవత. ఈ దేవతని అలానే అల్లారు ముద్దుగా మగాళ్లా పెంచుకుంటాను. ప్రతి ఆడబిడ్డని దేవతలా భావిస్తే మన మగాడికి, మనశ్శాంతికి, అభివృద్ధికి తిరుగుండదు. ఆ రోజు ఈ బిడ్డని కాపాడి ఈ ప్రపంచానికి చూపించావు. ఈరోజు అదే బిడ్డ విశిష్టతను చెప్పి ఆడబిడ్డల అవసరాన్ని అందరికీ తెలిసేలా చేశావు. నిజంగా నీలాంటి మంచి మనిషికి త్వరలోనే మంచి రోజులు వస్తాయి బాబు. తనకి ఎంత అన్యాయం చేసినా సరే ఊరి జనాలందరి ముందు నీకు శిక్ష వేస్తుంటే నా కూతురు వచ్చి ఆ శిక్షను అడ్డుకొని తన చేతులు కాల్చుకుంది. నేను దాని చేతులే కందకుండా పెంచాను. కానీ ఈరోజు కనకం చేతులు అక్కడ కాలుతూ ఉంటే నా ప్రాణం ఎంత తరుక్కుపోయిందో నీకే తెలుసు. దాని మెడలో తాళి కట్టి ఏ రోజు నా కూతురిని భారీగా చూసుకొని నీకోసం నీకేమీ కాకూడదని ఎంత పని చేసిందో నా బిడ్డ. నా కనకానికి నువ్వు ఎంత కీడు చేశావో, ఎలాంటి గతి పట్టించావో నిన్ను చూస్తుంటే నిన్ను చంపేయాలన్నంత కోపంగా ఉంది. ఇంకా నువ్వు వచ్చి నా కూతురుతో ఎలా ఉండాలో నాకు చెప్తున్నావా? తాళి కట్టిన భార్యని ఎలా చూసుకోవాలో కూడా తెలియని నువ్వు నా బిడ్డని ఎలా చూసుకోవాలో నాకు పాఠాలు నేర్పుతావా? అంటే ఇప్పుడు నా కూతురు గురించి 4 మాయ మాటలు చెప్తే నేను వినేసి నిన్ను మంచోడు అనుకొని నీతో నా కూతుర్ని పంపిస్తాననుకున్నావా? అదేనా నీ ఉపాయం? మావయ్య, అది కాదు మావయ్య. నాకు తెలుసు.
ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. నువ్వు నా కూతురికి చూపించిన నరకాన్ని అది మర్చిపోయినా నేను మర్చిపోను. నా కూతురు గురించి నేను పడిన ఆవేదనని కూడా నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. మావయ్య మావయ్య నటించుకో. నేను నిన్ను ఎప్పటికీ ఒప్పుకోవడం కాదు కదా. నేను నిన్ను ఎప్పటికీ క్షమించను. చూడు, నువ్వు నాకు నా కూతురికి మేలు చేయాలనుకుంటే రేపటి వరకు కాకుండా కుదిరితే ఇప్పుడే ఈ క్షణం నుంచే నా కూతురి జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపో. వెళ్ళిపో.